మొన్న రీసెంట్‌గా ట్రంప్ మాట్లాడుతూ గూడా పుతిన్ గాన్ క్రేజీ అంటున్నారు. దానికి రెస్పాన్స్ కింద చెప్పారు మేమేం క్రేజీ గాదు అన్నట్టుగా మా మీద అటాక్ చేస్తే మేము చేస్తున్నాం అన్నట్టుగా. ట్రంప్ ఇంకా ఏంటంటే రష్యాకి చిన్న పార్ట్ కాదు కావాల్సింది ఉక్రెయిన్‌లో మొత్తం ఉక్రెయిన్ అంతా కావాలి అని అంటున్నారు. రష్యా ఆల్‌మోస్ట్ కీవ్ అంటే క్యాపిటల్ దాకా ఎళ్ళిపోయింది దగ్గర దగ్గర. నాకు తెలిసి ఉక్రెయిన్ చేతులు ఎత్తేసింది. బట్ ఏం చేయలేకపోతుంది. కేవలం నాటోలో జాయిన్ అవ్వాలి అనే ఒక్క ఆలోచన ఉక్రెయిన్‌ని ఇంత దాకా తీసుకొచ్చింది. లెట్ అస్ సీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంది. జెలెన్స్కీ ఏమంటున్నాడంటే మాస్కో మీద అంటే రష్యా మీద ఇంకా కొత్త సాంక్షన్స్ పెట్టాలి. బాగా టైట్ చేయాలి ఎకనామికల్‌గా సో థట్ అప్పుడే ఆగుతారు అంటున్నారు. ఇవన్నీ జరుగుతానే ఉన్నాయి. ఉక్రెయిన్‌కి ఎయిడ్ వస్తానే ఉంది యూరోప్ నేషన్స్ నుంచి. అమెరికా ఏమో నేను సీజ్ ఫైర్ చేయిస్తాను, ఆపిస్తాను ఈ వారు. ఉక్రెయిన్ నుంచి మినరల్స్, రిసోర్సెస్ ఇయన్నీ తీసుకోవడానికి ప్లాన్ ఏసింది ఆల్రెడీ. ఇవన్నీ జరిగినా రష్యా ఎక్కడా తగ్గట్లేదు. రష్యాకి ఇంత యాంటీగా ఉన్నా గానీ యూరోప్, అమెరికా ఇదంతా రష్యా మాత్రం అప్పర్ హ్యాండే ఉంది.